తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రస్తుతం అయితే ఉప ఎన్నికలు అయితే ప్రక్రియ అయితే పూర్తయిన నేపథ్యంలోనే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు తూర్పు పశ్చిమకు సంబంధించినటువంటి టీచర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా ఇప్పుడు ఏదైతే బుర్రా గోపీమూర్తి గారు అయితే గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మొత్తం ఏ విధంగా గెలుపొందారు, అసలు ప్రధానంగా ఏ విధంగా అయినా ఉపాధ్యాయుల కోసం కృషి చేస్తారో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఉప ఎన్నికల్లో మీరు గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. ఏ విధంగా మీరు గెలవడం జరిగింది, ఏ విధంగా కృషి చేస్తారు ఉపాధ్యాయులు? చనిపోవడం వల్ల జరిగినటువంటి ఉప ఎన్నికకి యూటీఎఫ్ మరియు సోదర ఉపాధ్యాయ జాబ్ సంఘాలు నన్ను అభ్యర్థిగా పెట్టడం జరిగింది. అభ్యర్థిగా పెట్టినప్పటి నుంచి కూడా 2 జిల్లాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయుల్ని, అధ్యాపకుల్ని నేరుగా లోకల్ ఉన్నటువంటి కార్యకర్తలు బలపరిచినటువంటి ఉపాధ్యాయ సంఘాలతో ప్రచారం చేశాం. అటువంటి సందర్భంలో ఏదైతే యూటీఎఫ్గా ఈ 26 సంవత్సరాలు నా ఉపాధ్యాయ జీవితంలో చేసినటువంటి పోరాటాలు కావచ్చు, లేదా యూటీఎఫ్ పోరాటాలు కావచ్చు, అంతే పోరాటాలతో పాటు మద్దతు తెలియజేసినటువంటి సంఘాలు, అదేవిధంగా శాసనమండలిలో పీడీఎఫ్ ఎమ్మెల్సీలు నిర్వహించినటువంటి పాత్రనే ఈ 2 జిల్లాల ఉపాధ్యాయ అధ్యాపకులు చాలా స్పష్టంగా అబ్జర్వ్ చేశారు. నేను ప్రచారానికి వెళ్ళినటువంటి సందర్భంలో ఆ అంశం వాళ్ళ నుంచి డైరెక్ట్గా అర్థమైంది. పోటీలో ఉన్నటువంటి అభ్యర్థుల్లో కూడా ఉద్యమ అభ్యర్థిగా, ఏకైక అభ్యర్థిగా ఉన్నాను. ఉపాధ్యాయుల సమస్యల మీద, ఉపాధ్యాయుల హక్కుల మీద, విద్యారంగ పరిరక్షణ మీద జరిగినటువంటి పోరాటాల్లో ఉద్యమ అభ్యర్థిగా నేను ఒక్కడనే ఉన్నాను. సో అది ఉపాధ్యాయులు, అధ్యాపకులు గమనించారు. అదేవిధంగా కాలేజీ లెక్చరర్స్కి సంబంధించి పీడీఎఫ్ ఎమ్మెల్సీలు చేసినటువంటి కృషిని కాలేజీల నుంచి ఆదరణ లభించింది. అటు కాలేజీలు, ఇటు స్కూల్స్ కూడా 2 వైపుల నుంచి జరిగినటువంటి ఆదరణ వల్ల ఈ రోజున వన్ సైడ్గా దాదాపు 4000 పైచిలుకు మెజారిటీతో 9163 ఓట్లతో నెగ్గటం అంటే అది ఈ 2 జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల చరిత్రలో ఇది రికార్డే కాదు, పీడీఎఫ్కి ఇది హ్యాడ్రిక్ విజయం. ఆ విధంగా ఉపాధ్యాయ అధ్యాపకులు ఆదరించారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏ ఉపాధ్యాయ సంఘాలు మీకు మొత్తం ప్రధానంగా మీకు సపోర్ట్గా అండగా నిలిచాయి, మొత్తం ఏ విధంగా మీరు కృషి చేశారు? ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించి ఏపీటీఎఫ్ 1938, బహుజన టీచర్స్ అసోసియేషను, అదేవిధంగా ఆప్టా, ఆదివాసీ టీచర్స్ అసోసియేషను, ట్రైబల్ వెల్ఫేర్ అసోసియేషను, సోషల్ వెల్ఫేర్ అసోసియేషను, అలాగే కాలేజీలకు సంబంధించి కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషను, అలాగే జనరల్ లెక్చరర్స్ అసోసియేషన్స్, ఇవన్నీ కూడా నాకు మద్దతు ఇవ్వటం జరిగింది. ఆ మద్దతు ఇచ్చినటువంటి సంఘాల నాయకులతో మద్దతు ఇవ్వడమే కాకుండా కొన్ని సంఘాలు న్యూట్రల్గా ఉన్నాయి. న్యూట్రల్గా ఉన్నటువంటి సందర్భంలో ఆ సంఘాల యొక్క కార్యకర్తలు ఉద్యమ అభ్యర్థి అనే ఉద్దేశంతో ఓటు నాకు వేయటం అనేది జరిగింది. కొన్ని సంఘాలు అటువైపు మద్దతు తెలియజేసినప్పటికీ సంఘ నాయకుల వరకనే ఆ మద్దతు అటువైపు వెళ్ళింది తప్ప దాని కింద ఉన్నటువంటి కార్యకర్తలు, ఉపాధ్యాయులు ఏదైతే ఉన్నారో ఉపాధ్యాయుని గెలిపించుకోవాలనే ఇది ఈ కాన్స్టిట్యున్సీ పేరే టీచర్ కాన్స్టిట్యున్సీ. సో ఈ టీచర్ కాన్స్టిట్యున్సీకి టీచర్ని, ఒక ఉద్యమ అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పి వాళ్ళు అనుకున్నారో ఆ విధంగా నన్ను ఆదరించారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. గతంలో ఈ ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్సీ, కార్పొరేట్ విద్యా సంస్థలకు సంబంధించిన యాజమాన్యాలే ఎమ్మెల్సీగా ఎన్నుకోవడం జరిగేది. కానీ ఒక సామాన్య వ్యక్తిని, ఉపాధ్యాయ ఉన్న వ్యక్తిని ఎన్నుకోవడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడాలంటే మార్పు ఏ విధంగా ఉందండి? ఇది భారత ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం. ఈ అవకాశం ఏమిటంటే టీచర్ కాన్స్టిట్యున్సీకి 5 స్థానాలు, గ్రాడ్యుయేట్ 5 స్థానాలకు 5 స్థానాలు ఉండి ఒక మేధావి వర్గాన్ని శాసనమండలికి పంపించాలని చెప్పి అనుకున్నటువంటి సందర్భంలో ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా యూటీఎఫ్ అని కొన్ని సోదర ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలు ఒక సాధారణ టీచర్ని, ఒక సాధారణ ఎల్ఎస్ఏ ఎంప్లాయీని, ఒక సాధారణ డాక్టర్ని వీళ్ళని మనం నిలబెట్టి పీడీఎఫ్గా మనం నిలబెట్టడం జరిగింది. ఇటువంటి సందర్భంలో ఈ అధ్యాపకులు అనేవి తెలివైన వాళ్ళు, ఉపాధ్యాయులు మేధావి వర్గానికి సంబంధించిన వారు. మేధావి వర్గానికి సంబంధించిన వాళ్ళు సమాజానికి ఎవరు ఉపయోగపడతారో అనేది చూసుకున్నారు తప్ప అతను కార్పొరేటా లేదా సాధారణ ఉపాధ్యాయుడా, డబ్బు ఉన్నవాడా, డబ్బు లేనివాడా అనేది చూడలేదు. వాస్తవానికి ఈ ఎన్నికల్లో కూడా ప్రలోభాలు పెట్టారు. కొన్ని చోట్ల 1000 రూపాయలు, కొన్ని చోట్ల 2000, కొన్ని చోట్ల 5000 రూపాయలు పంచినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ ఉపాధ్యాయ అధ్యాపకులు సాధారణ ఉపాధ్యాయుడిని ఎందుకు గెలిపించారు అంటే ఈ సాధారణ ఉపాధ్యాయుడు 26 సంవత్సరాల ఉపాధ్యాయ ఉద్యమంలో ఉద్యమాలకు అంకితమై ఉన్నాడు. విద్యారంగ పరిరక్షణకు పోరాటాలు చేశాడు, ఉపాధ్యాయుల హక్కుల కోసం పోరాటం చేశాడు. కాబట్టి భవిష్యత్తులో మన సమస్యల కోసం కూడా పోరాటం చేస్తాడు. బయటే కాదు, శాసనమండలిలో కూడా అదే విధమైన వరవడిని కొనసాగిస్తాడు. ఇప్పటికే పీడీఎఫ్ ఆ విధానాన్ని కొనసాగిస్తుంది. ఆ పీడీఎఫ్ వారసత్వాన్ని కొనసాగించడానికి సరైనటువంటి అభ్యర్థి అని చెప్పి వాళ్ళు భావించారు. కాబట్టి సాధారణ ఉపాధ్యాయుడు అనేటువంటి నన్ను ఈ రోజున శాసనమండలికి ఇది ఒక భారతదేశ ప్రజాస్వామ్యంలో ఒక మిరాకల్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏ సమస్యల్లో వాళ్ళ తరపున మీరు పోరాడతారంటే మీరు ఏదైతే తిరిగే సమయంలో టీచర్లు మీ ముందుకి ఎటువంటి సమస్యలు కూడా చెప్పడం జరిగింది? ఓకే, ఇప్పుడు ఈ వాటర్స్కి సంబంధించి అనేక మేనేజ్మెంట్ల వారి ఉన్నారు.
కాలేజీల్లో రకరకాల మేనేజ్మెంట్ ఉన్నాయి. గవర్నమెంట్ కాలేజీ ఉంది, ఎయిడెడ్ కాలేజీ ఉంది, ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. హై స్కూల్స్కి వచ్చేటప్పటికి అది గవర్నమెంట్ కాలేజీ ఉంది, జడ్పీ హై స్కూలు, గవర్నమెంట్ హై స్కూలు, మున్సిపల్ హై స్కూలు, ఎయిడెడ్ హై స్కూలు, అలాగే ట్రైబల్ వెల్ఫేరు, సోషల్ వెల్ఫేరు, ఈ విధంగా ఉన్నాయి. ఇవి అందరికీ సంబంధించి ఒక కామన్ డిమాండ్స్ ఉన్నాయి. ఆ కామన్ డిమాండ్స్ ఇప్పటికే సంఘాలుగా పోరాటం చేస్తున్నాం. అలా కాకుండా మేనేజ్మెంట్ వారి సమస్యలు కూడా ఉన్నాయి. మేనేజ్మెంట్ వారి సమస్యలు ఏంటంటే ఇప్పుడు మున్సిపాలిటీ టీచర్స్కి జీపీఎఫ్ సౌకర్యం లేదు, అలాగే సర్వీస్ రూల్స్ లేవు, ప్రమోషన్లో ట్రాన్స్ఫర్స్ లేవు, వాటి కోసం పోట్లాడతాం. ఎయిడెడ్ టీచర్స్కి ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ లేవు, అందరికీ హెల్త్ కార్డ్స్ ఉన్నాయి, వాళ్ళకి హెల్త్ కార్డ్స్ లేవు. అటువంటి హెల్త్ కార్డ్స్ కోసం పోరాటం చేస్తాం. అలాగే ఎయిడెడ్ కళాశాలలో గవర్నమెంట్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్స్కి క్రమబద్ధీకరణ సమస్య ఉంది. 114 జీవో ఇంప్లిమెంటేషన్ చేయాలా. అదే కళాశాలలో పనిచేస్తున్నటువంటి ఏదైతే గెస్ట్ లెక్చరర్స్ కూడా కనీసం మినిమమ్ స్కేల్ లేనటువంటి పరిస్థితి ఉంది. అన్ఎయిడెడ్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి ఎయిడెడ్ కళాశాలలో పనిచేస్తున్న అన్ఎయిడెడ్ సిబ్బందికి కనీసంగా మినిమమ్ జీతం లేకుండా, మినిమం సౌకర్యాలు లేకుండా ఉద్యోగ భద్రత లేనటువంటి పరిస్థితి ఉంది. ఆ సమస్య కోసం మాట్లాడతాము. ఈ రోజున ప్రైవేటు కళాశాలలో, స్కూళ్ళలో పనిచేస్తున్నటువంటి టీచర్లు, లెక్చరర్స్కి మినిమంగా కనీసంగా ప్రభుత్వం నుంచి ఒక బడ్జెట్ విడుదల చేయాలా, వాళ్ళకు కనీసం ఒక ఇన్సూరెన్స్ పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలా, ఒక హెల్త్ కార్డుని ఇవ్వాలా, ప్రభుత్వం కనీసంగా ఇతను టీచరు, ఇతను లెక్చరర్ అనే గుర్తింపు ప్రభుత్వం నుంచి ఒక గుర్తింపు కార్డు ఇవ్వాలని చెప్పి ఈ రోజున ప్రైవేటు కళాశాలలో, స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయులు, లెక్చరర్స్ కోసం కూడా నేను సమస్యలు లేవనెత్తని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఉన్నటువంటి అమలవుతున్న విద్యా విధానంలో టీచర్లు పడుతున్న ఇబ్బందులు అంటే ప్రధానంగా మిడ్ డే మీల్స్ సంబంధించిన వ్యవహారంలో కావచ్చు, అలా అక్కడ టాయిలెట్స్ విషయంలో, స్కూల్ మెయింటెనెన్స్ విషయంలో ఎటువంటి ఇబ్బందులు, దానిపై మీరు ఏ విధంగా కృషి చేస్తారు? ఓకే, గతంలో అయితే ఉపాధ్యాయుడికి, పిల్లగాడికి పాఠం చెప్పడం తప్ప ఇతర పనులేమి ఉండేవి కావు. కానీ ఈ రోజున ఉపాధ్యాయుడికి తలకు మించినటువంటి భారం, అదనపు పనులు పడిపోయినాయి. ఈ రోజున ఉపాధ్యాయుడిని అంతర్జాల కబంధ హస్తాల బందీలు బంధించేశారు. ఈ రోజున ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో పిల్లగాడికి పాఠం చెప్పుకునే పరిస్థితి లేదు. ఈ రోజున అనేక యాప్లో ఏ ప్రభుత్వానికి విద్యారంగానికి సంబంధించి ఏదైనా ఒక పథకం పెడతా ఉంటుంటే ఆ పథకానికి సంబంధించిన ఫోటోలు తీయటం, లేదా వీడియోలు తీయటం, దాన్ని అప్లోడ్ చేయటం, మరి దానికి ప్రత్యేకించిన యాప్, బాత్రూమ్కి ఒక యాప్, మిడ్ డే మీల్కి ఒక యాప్, పిల్లల అటెండెన్స్కి ఒక యాప్, పుస్తకాలు ఇస్తే పుస్తకాలు నోట్ చేయడానికి ఒక యాప్, ఏ పథకం పెట్టినా యాప్ల మీద వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ యాప్లో ప్రభుత్వానికి లెక్క అవసరమైతే ప్రత్యేకమైనటువంటి ఒక యంత్రాంగాన్ని, కంప్యూటర్ ఆపరేటర్ను, నాన్ టీచింగ్ స్టాఫ్ను పెట్టుకుని ఆ పనులు, అదనపు పనులు చేయించుకోవాలి తప్ప పిల్లగాడికి పాఠం చెప్పే ఉపాధ్యాయుడు చేయించుకుంటే అంతిమంగా నష్టపోయేది పిల్లగాడు. మన విద్య కోసం 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుందని చెప్పుకునే ప్రభుత్వం ఆ విద్యని పిల్లగాడికి అందించడానికి కావాల్సినటువంటి ఉపాధ్యాయుడి చేత పాఠం చెప్పనివ్వకుండా ఈ రోజున బోధనేతర పనులు చెప్తా ఉన్నాం. సో ఏ విధంగా పిల్లగాడికి, పేద పిల్లలకి నాణ్యమైనటువంటి విద్య అందుద్ది? సో అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఆ లెక్కలు మీకు అవసరమైతే, ఆ అంశాలు మీకు కావలిస్తే దానికి ప్రత్యేకమైనటువంటి యంత్రాంగాన్ని ఇప్పటికే రకరకాల సచివాలయ ఉద్యోగులని, ఆ ఉద్యోగులని దానికి సంబంధించి ఒక అదనపు ఒక పోస్టును పెట్టుకుని ఆ కంప్యూటర్ ఆపరేటర్ని, నాన్ టీచింగ్ స్టాఫ్ని అటు కాలేజీల్లో కావచ్చు, హై స్కూల్లో ప్రధానోపాధ్యాయులకు కావచ్చు, ఎలిమెంటరీ స్కూల్లో టీచర్స్ కావచ్చు, సెపరేట్ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకుని ఆ పనులు చేయించుకోవాలా. ఉపాధ్యాయుడిని మాత్రం పిల్లగాడికి పాఠం చెప్పే పనికి మాత్రమే పరిమితం చేయాలని ఆ వైపు ఈ శాసన మండలిలో కానీ, లేదంటే సంబంధిత మంత్రికి, అధికారులకు కూడా నేను ప్రాతినిధ్యాలు చేసి ఆ వైపు పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఫైనల్గా చూసుకుంటే మనకి సిపిఎస్ అనేది గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు దానికోసం మీరు ఏ విధంగా ముందుకెళ్తారు? సిపిఎస్ అనేది ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా, ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, అది ఒక వామపక్ష పార్టీలు తప్ప అన్ని రాజకీయ పార్టీలు కూడా పార్లమెంటులో పిఎఫ్ఆర్డిఏ చట్టాన్ని చేయటం జరిగింది. ఆ చట్టానికి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఓటేసి ఈ రోజున టీచర్స్, ఉపాధ్యాయ ఉద్యోగుల నుంచి 10%, ప్రభుత్వం నుంచి 10% కట్ చేసి ఈ రోజున షేర్ మార్కెట్లో పెట్టి కార్పొరేట్ శక్తులకి అనుకూలమైనటువంటి పథకం అది సిపిఎస్. ఇది ఉపాధ్యాయులకి రిటైర్డ్ అయిన తర్వాత వారి జీవన భద్రతకి కోల్పోయే పథకం, జీవన భద్రతను దెబ్బతీసే పథకం. ఇది ఉద్యోగ ఉపాధ్యాయులది కాదు, ఆ మాటకు వస్తే ప్రజలకు వ్యతిరేకమైనటువంటి పథకం. ఎందుకంటే ఉపాధ్యాయులు ఉద్యోగుల నుంచి 10% కాదు, ప్రభుత్వం కూడా 10% కట్టాలా. ఆ 10% ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడుతుంది ఈ ప్రభుత్వం? ప్రజలు చెల్లించినటువంటి సొమ్ము నుంచి కడుతుంది. సో ప్రజలకు వ్యతిరేకమైనటువంటి పథకం, ఉద్యోగ ఉపాధ్యాయులకు వ్యతిరేకమైన పథకం, ప్రభుత్వానికి భారమైనటువంటి పథకం. ఇది ఓన్లీ షేర్ మార్కెట్లకి సిరులు కురిపించే పథకం. అటువంటి పథకాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి ఇప్పటికే మేము 2004 నుంచి ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్గా, పీడిఎఫ్ ఎమ్మెల్సీలుగా అనేక పోరాటాలు చేస్తూ ఉన్నాం. కానీ ప్రభుత్వాలు కార్పొరేట్ వైపే చూపుతూ ఉన్నాయి తప్ప ఇటు శ్రామిక వర్గం వైపు చూపలేనటువంటి పరిస్థితి ఉంది. భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం. ఖచ్చితంగా సిపిఎస్ రద్దయ్యే వరకు పీడిఎఫ్ ఎమ్మెల్సీలుగా, యూటీఎఫ్గా, ప్రజా సంఘాలుగా, ఐక్య ఉద్యమాలుగా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గెలుపును ఫైనల్గా ఎవరికి అంకితం చేయబోతున్నారు ప్రధాని? ఏదైతే ఈ ఎన్నిక, ఉప ఎన్నిక 4 సంవత్సరాల క్రితం శాసన మండలిలో
ఉద్యోగుల ఉపాధ్యాయుల వాయిస్ని బలంగా వినిపిస్తాడని చెప్పి గెలిపించుకున్నటువంటి సాబ్జీ గారు దురదృష్టవశాత్తు లాస్ట్ ఇయర్ ఖచ్చితంగా ఇదే నెలలో డిసెంబర్ 15వ తేదీన మరణించడం జరిగింది. అదే నెలలో ఈ రోజున ఎన్నిక జరిగింది 5వ తారీఖున. 9వ తారీఖున కౌంటింగ్ జరిగి ఒక స్పష్టమైనటువంటి ఈ జిల్లాలో ఎప్పుడూ లేనటువంటి రికార్డు విజయం వచ్చింది. ఈ విజయం ఏదైతే మా దివంగత ఎమ్మెల్సీ సాబ్జీ గారికి అంకితం చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. చూస్తున్నాం ఇది పరిస్థితి. ఏదైతే ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉపాధ్యాయులకు సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలుపొందడంతో మొత్తం యూటీఎఫ్ కావచ్చు, అలాగే ఉపాధ్యాయ అధ్యాపక సంఘాల ఎన్నో మద్దతు తెలపడంతోనే ఈ విజయం అయితే సాధ్యమైందని చెప్తున్నారు. ఏదైతే ఇప్పుడు విజయం ఉందో గతంలో ఏదైతే మరణించినటువంటి సాబ్జీగా ఉన్నారో ఆయనకైతే ఈ యొక్క గెలుపునైతే అంకితం చేస్తున్నామని, ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఏదైతే సమస్యలపై నిరంతరం కష్టపడుతూ వాళ్ళ సమస్యలను దృష్టిని సభల దృష్టికి తీసుకుని వెళ్ళి వాళ్ళనైతే పరిష్కార దిశగా అడుగులు వేస్తానంటూ ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలుపొందినటువంటి ఇప్పుడు ప్రధానంగా గెలుపొందినటువంటి ఎవరైతే ఉన్నారో ఆయనైతే ఇప్పుడు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. మా దివంగత నేత మాజీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి షేక్ సాబ్జీ గారికి అంకితం ఇస్తా ఉన్నానని చెప్పి సందర్భంగా మొట్టమొదటి తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా. ఈ విజయం ప్రజాస్వామ్య విజయం, రాజ్యాంగ విలువలు కాపాడే విజయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున పాలకులు వాళ్ళ యొక్క పరిపాలన వక్రమార్గంలో వెళ్తున్నటువంటి సందర్భంలో అటు రాజ్యసభ కానీ ఇటు శాసన మండలి సభలు కానీ వారి యొక్క మైండ్ సెట్ని వాళ్ళ యొక్క పరిపాలన ప్రజల వైపు తిప్పడానికి మరలించడానికే వాళ్ళ యొక్క సక్రమ మార్గం వైపు నిర్మించడానికి ఇది రాజ్యాంగంలో ఈ సభల్ని మనకు రూపొందించినటువంటి అంశం. ఈ సభలను కూడా ఈ ఎన్నికలను కూడా జనరల్ ఎన్నికల వలె ప్రలోభాలు పెట్టి గిఫ్ట్లు పంచి డబ్బులు పంచి రాజ్యాంగ విలువలను తొంగలో తొక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది. అటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ ఈ 2 జిల్లాల ఉపాధ్యాయ అధ్యాపకులు నన్ను పెద్ద ఎత్తున ఆదరించి ఏదైతే 15,000 ఓట్లకు గాను 9,000 పైచిలకు ఓట్లు నాకేసి ఈ ప్రజాస్వామ్య విలువల్ని కాపాడినందుకు ఈ 2 జిల్లాల ఉపాధ్యాయ అధ్యాపకులకి నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. ఇటువంటి ఎన్నికకు సంబంధించి ఏదైతే నాకు ఓట్లు వేసినటువంటి విద్యా సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలో అది జిల్లా పరిషత్ కానీ మండల పరిషత్ కానీ లేదంటే ఎయిడెడ్ గవర్నమెంట్ మున్సిపల్ ట్రైబల్ సోషల్ వెల్ఫేర్, అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ కాలేజీలు, గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ కాలేజీలు, ఎయిడెడ్ స్కూల్స్ ఎయిడెడ్ కాలేజీలు, ఈ రంగాల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఇప్పటికే ఉపాధ్యాయ సంఘ నాయకుడిగా కృషి చేశాను. భవిష్యత్తులో కూడా వాళ్ళ సమస్యల పరిష్కారం వైపు చేస్తానని చెప్పి ఈ రోజున ఉపాధ్యాయుడు స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో పిల్లగాడికి పాఠం చెప్పుకునే లేనటువంటి పరిస్థితి ఉంది. అటువంటి స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో పాఠం చెప్పుకుని వారి మీద ఉన్నటువంటి అదనపు భారాలు తొలగించాలని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తానని చెప్పి ఏదైతే 2004 తర్వాత నియామకం పొందినటువంటి ఉపాధ్యాయ ఉద్యోగులకు సిపిఎస్ రద్దు కోసం ఇప్పుడే పోరాటం చేశాను. భవిష్యత్తులో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున ట్రైబల్ వెల్ఫేర్ టీచర్లకు కానీ సోషల్ వెల్ఫేర్ టీచర్స్కి సంబంధించిన సమస్యల పరిష్కారం ఏదైతే జీవో నెంబర్ 3 సుప్రీంకోర్టు కొట్టేసిందో దాన్ని చట్టబద్ధత కల్పించే విధంగా గత ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎన్నికల సందర్భంలో హామీ ఇచ్చారు. దాన్ని అమలు చేయడానికి కానీ అదేవిధంగా ఈ రోజున ఎయిడెడ్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్స్కి క్రమబద్ధీకరణ చేయడానికి 114 జీవో గత ప్రభుత్వం ఇచ్చింది కానీ ఇంప్లిమెంటేషన్ చేయలేదు. వారిని క్రమబద్ధీకరణ చేయడానికి కానీ గెస్ట్ లెక్చరర్స్కి మినిమం టైం స్కేల్ ఇవ్వటం కానీ ఎయిడెడ్ స్కూల్లో కానీ ఎయిడెడ్ కళాశాలలో పనిచేస్తున్న అన్ఎయిడెడ్ సిబ్బందికి మినిమం టైం స్కేల్ ఇచ్చి వారి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి అదేవిధంగా ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ టీచర్స్ని ఈ రోజున తొలగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి మినిమం టైం స్కేల్ ఇవ్వాలని చెప్పి ఏదైతే ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకి అధ్యాపకులకి ఈ రోజున అది స్కూల్స్ కావచ్చు కాలేజీలు కావచ్చు ఈ రోజున ప్రభుత్వం అనేక వర్గాలకి ఏదో ఒక పేరు చెప్పి ఏదో ఒక కొంత బడ్జెట్ను విడుదల చేస్తూ ఉంది. ఈ రోజున దేశం అభివృద్ధి చెందాలంటే అది విద్యారంగం మీద ఆధారపడి ఉంది. అటువంటి విద్యారంగం ఈ రోజున ఎవరనుకున్నా కాదనుకున్నా సగం విద్యారంగం ప్రైవేటు పరమైనటువంటి ఉంది. ఆ విద్యారంగంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల అధ్యాపకులకు మాత్రం ప్రభుత్వం వైపు నుంచి కానీ మేనేజ్మెంట్ వైపు నుంచి వాళ్ళ సమస్యల పరిష్కారం వైపు చొరవ చూపట్లేదు. ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ అధ్యాపకులకు ఉన్నటువంటి సెలవు రూల్స్ని అమలు చేయటమే కాదు వాళ్ళకి మినిమం జీతం ఇచ్చే విధంగా ప్రభుత్వం వైపు నుంచి కూడా కొంత బడ్జెట్ విడుదల చేసి వారికి హెల్త్ కార్డు ఇవ్వటమో ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయటమో అటువంటి అంశాన్ని కనీసంగా ప్రభుత్వం ఒక గుర్తింపు కార్డు ఇచ్చే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలని ఇలాగ అనేక వర్గాలకు సంబంధించినటువంటి సమస్యల మీద నేను బహుశా అంతేకాదు ఎయిడెడ్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి టీచర్లకి
హెల్త్ కార్డు లేనటువంటి పరిస్థితి ఉంది. ఇలాగ అనేక సమస్యల మీద పోరాటం చేయడంతో పాటు నేను ఈ రోజున ఎమ్మెల్సీగా ఈ రోజున పీపుల్ రిప్రజెంటేటివ్ అయ్యాను, పొలిటికల్ రిప్రజెంటేటివ్ అయ్యాను. ఏదైతే ఈ ఓట్లు ఉన్నటువంటి విద్యా సంస్థలు పనిచేస్తున్నటువంటి వారికే కాదు, సమాజంలో అనేక వర్గాలకు సంబంధించిన సమస్యల మీద పోరాటాలు చేస్తూ ఉంటే వారికి ప్రభుత్వానికి వారధిగా ఉండి సమస్యను ప్రభుత్వం వైపుకి తీసుకెళ్లడం, శాసన మండలిలో లేవనెత్తడం అనే అంశాలు కూడా చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా నా యొక్క సర్వీస్ని మరింత ఎక్స్టెన్షన్ చేసి ప్రజలకు అందుబాటులో ఉండి ఈ 2.5 సంవత్సరాలు కూడా వారికి పూర్తి సర్వీస్ చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను హామీ ఇస్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.